అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? చాలా చండాలంగా ఉన్నావు. ఇప్పుడు ఇంత ఫ్రాంక్ గా కాకుండా సరిగ్గా చూసి చెప్పు. వావ్, యు లుక్ లైక్ an angel. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తే మా అమ్మాయిలకి నచ్చుతుంది. సరే సరే. అవును, నువ్వు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ కావ్య నా గురించి ఏం మాట్లాడుకుంటారే? ఏముంది, నీలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికినందుకు నేను చాలా లక్కీ అని ఎప్పుడు నీ గురించే పొగుడుతూ ఉంటుంది బేబీ. ఏంటి గర్ల్స్ టాకా? పర్లేదు చెప్పు. ఇప్పుడు టాపిక్ ఎందుకులే, నెక్స్ట్ క్వశ్చన్. నాకు తెలుసుకోవాలని ఉంది అబ్బా, చెప్పు. దానికి నువ్వు అస్సలు నచ్చవు. వాడి ఓవర్ యాక్షన్ అయినా వాడేలా నచ్చాడే అని ఎప్పుడు నేను తిడుతూనే ఉంటుంది బేబీ. మరి దానికి నువ్వేం సమాధానం ఇచ్చావు? నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు, ఎందుకు నచ్చకుండా ఉంటాడు అని చెప్పాను బేబీ. అరుస్తుంది అక్కడ, చెప్పు. చెప్తాను. ఎందుకు నచ్చాడంటే నేను బయటికి వెళ్తున్నానంటే చాలు నన్ను పిక్ అండ్ డ్రాప్ చేసుకుంటాడు. బోర్ కొడుతుంది అంటే షాపింగ్ కి తీసుకెళ్తాడు, బిల్స్ కూడా వాడే పే చేస్తాడు. మూడ్ బాగాలేదు అంటే మూవీస్ కి తీసుకెళ్తాడు, లోన్లీగా ఉన్నానంటే లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాడు, ఆకలిస్తుందంటే ఫుడ్ ఆర్డర్ పెడతాడు, వీకెండ్ నన్ను పబ్స్ కి తీసుకెళ్తాడు, మంత్ కి ఒకసారైనా అవుట్డోర్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. టు బీ ఫ్రాంక్, గవర్నమెంట్ పథకాలు కూడా ఇన్ని ఉండవేమో కదా. లవ్ సంగతి తెలియదు కానీ లగ్జరీస్ మాత్రం చాలా ఉన్నాయి. ఇన్ని చేస్తున్న నా బాయ్ ఫ్రెండ్ నాకు నచ్చకుండా ఎలా ఉంటాడు అని చెప్పాను బేబీ. బేబీ బేబీ ఓ బేబీ. బాయ్ ఫ్రెండ్ అనుకున్నా, బ్యాంక్ అకౌంట్ లో వాడుతుంది. సరే ఇప్పటికిప్పుడు మనం లేచిపోదామంటే ఏమంటావు? ఓకే అంటాను బేబీ, నీకంటే ఎక్కువ. మిషన్ అరుస్తుంది. అంటే నీకు ముందే చెప్పాను కదా నాకు లేచిపోవడం అలాంటివి నచ్చవని. మనము ఇంట్లో వాళ్ళని నొప్పించి పెళ్లి చేసుకుందాం, ఓకేనా? పెద్దవాళ్ళంటే గౌరవం అన్నమాట. సరే, పొరపాటున మీ ఇంట్లో వాళ్ళు నన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే? రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆ సంబంధం క్యాన్సిల్ చేసి నేను నా బాయ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను బేబీ. అంటే ఒకవేళ వాడు మంచిగా సెటిల్ అయ్యుండి నేను చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఓకే చెప్పాడు అనుకో, మా ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధాన్నే పెళ్లి చేసుకుంటాను బేబీ. నేను నీకు ముందే చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవన్నీ నచ్చవని. నీలాంటి బేవర్స్ గారి నుంచి ఎలా పెళ్లి చేస్తారనుకుంటున్నావు? సెటిల్ అవ్వమంటే అవ్వవు, నా మాట వినవు. లవ్ చేయాలంటే హార్ట్ ఉండాలి, పెళ్లి చేసుకోవాలంటే సెటిల్మెంట్ ఉండాలన్నమాట. కరెక్ట్. చూసావు బేబీ, మెషిన్ కూడా ఆల్ రైట్ అంటుంది. దీనికి ఇస్తా చూడు. ఇప్పుడు లాస్ట్ టైం నీ ఎక్స్ తో ఎప్పుడు మాట్లాడావే? ఎక్సా? వాడెవడ కూడా గుర్తులేదు. లాస్ట్ మంత్ వాడి బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే అని విష్ చేశా. నిజం చెప్పు. లాస్ట్ వీక్ నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.